కాంటూర్ మిర్రర్ ప్రాబ్లం. సో మెయిన్ ఫిజిక్స్ లో ప్రాబ్లం అనగానే వనకు స్టార్ట్ అయిపోతుంది. ఆ వనకు కాకుండా ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా సరే మీకు కాన్సెప్ట్ వచ్చిందా ప్రాబ్లమ్స్ ఈజీ. సో ఫోకస్ చేయాల్సింది కాన్సెప్ట్ మీద. సో ఈ ప్రాబ్లం చూడండి, పెన్ను పేపర్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. ఏం కావాలి ఇక్కడ? ఫైండ్ ద ఇమేజ్ ఇన్స్టెన్స్ అంటే వి వాల్యూ కావాలి. వి వాల్యూ డైరెక్ట్ చెప్తున్నా. ఓకే, ఫోకల్ లెంగ్త్ 15-30 అంటే ఆన్సర్ 30 అయిపోతుంది. ఎలా వచ్చింది? రే డయాగ్రామ్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు రే డయాగ్రామ్ మీకు వచ్చిందా? ఫస్ట్ లెసన్ లో మీకు ప్రాబ్లంకి తిరిగి ఉండదు. ఎలాంటి ప్రాబ్లం అని ఇవ్వని నీకు ఈజీ. సో చూడండి, ఇప్పుడు నార్మల్ గా ఓన్లీ రే డయాగ్రామ్ బేస్ చేసుకొని నేను ఆన్సర్ చెప్తాను. చూడండి, కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్. అండ్ ఇంకేంటిది? ఫోకల్ లెంగ్త్ ఇచ్చింది. ఫోకల్ లెంగ్త్ అంటే స్మాల్ ఎఫ్ ఎంత? 15 సెంటీమీటర్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఎంత? యూ వాల్యూ 30 సెంటీమీటర్స్. ఫైండ్ చేయాల్సింది ఏంటిది? ఇమేజ్ డిస్టెన్స్ బి. అదే కదా, ది వాల్యూ. రే డయాగ్రామ్ బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, కాన్కేవ్ మిర్రర్ కాబట్టి పెయింటింగ్ పార్ట్ అవుట్ సైడ్. ప్రిన్సిపల్ యాక్సిస్ పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా. క్వశ్చన్ లో చూడండి, ఫోకల్ లెంగ్త్ అంటే ఈ డిస్టెన్స్ కదా, ఏ నుంచి ఏడికి 15. మరి ఇది కూడా అదే కదా, ఇదే కామన్ చేసింది. ఈ రెండు ఎఫ్ఎఫ్ లెంగ్త్. ఇది 15, ఇది 15 అంటే టోటల్ 30. అంటే ఇది 30, ఏడికి 30 అంటే ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి, 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏంటిది? ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టండి? 30 అంటే ఆన్సీ మీద లేదు. ఆబ్జెక్ట్ ఆన్సీ మీద ఉంటే ఇమేజ్ కూడా ఏడ ఫామ్ అయింది? ఆన్సీ. అంటే ఇది కూడా ఈక్వల్ డిస్టెన్స్ కదా, అంటే డైరెక్ట్ 30 సెంటీమీటర్స్. సైన్ కన్వెన్షన్ అప్లై చేసుకుంటావా? మైనస్ అయితే. ఓకే, సైన్ కన్వెన్షన్ తెలియదు అంటే ఆ ప్రీవియస్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అంతే రే డయాగ్రామ్. ఇప్పుడు దీన్ని బట్టి రే డయాగ్రామ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ చేంజ్ చేస్తా, దీంట్లో ఆన్సర్ ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏం చేస్తున్నా? 15 సెంటీమీటర్ చేసేస్తాను. ఆన్సర్ ఎంత వస్తుందో ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి. మీకు రే డయాగ్రామ్ పర్ఫెక్ట్ ఉంటే ఈ ఆన్సర్ ఈజీ. అర్థమైందా?